ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే కన్నీళ్లు రాకుండా కాపాడుకోవాల్సిన చెల్లెల కంట్లో రక్త కన్నీరు తెప్పిస్తున్నావురా. నువ్వు బాగుపడవురా. సర్వనాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. చెల్లెలి మీద ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కనీసం జాలైనా చూపించలేనంత పరిస్థితిలో ఉన్నావంటే ఛే. ఆ గౌతమ్ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. అసలు ఏమైంది వాడికి? పోయే కాలం వచ్చింది. నా కూతురికి ఇంత గతి పట్టించిన వాణ్ణి నేను ఊరికే వదులుతానా? వాడంతు చూడకపోతే నా పేరు యామినే కాదు. యామిని, అసలు ఏం జరిగిందో, గౌతమ్ ఎందుకిలా చేశాడో తెలుసుకోకుండా తొందరపాటు నిర్ణయాలేమీ తీసుకోకు. ఇంకా ఏంటి తెలుసుకునేది? ఏది ఏమైనా అదితికిలా జరగకూడదు. దానికి తగిన శిక్ష గౌతమ్కి పడాల్సిందే. కాస్త నువ్వు నోరు మూసుకుంటావా? ఇది మనుషుల్ని రెచ్చగొట్టే సమయం కాదు. సార్, మీ కూతురు రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నదు, ఇక్కడుండు, మేము వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. రే నందు, నువ్వు కూడా మాతో రా. మళ్ళీ అదితి లేచి నిన్ను చూసిందంటే లేనిపోని గొడవ చేస్తుంది. అక్కడ ఆ మూలనేదో ఉంది. నాకు చాలా భయంగా ఉంది.
మేడం తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. ఏంటి మేడం, తలుపు తీయండి. ఏమైంది? రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయండి. బీపీ ఒకటే చాలా హైలో ఉంది. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది కదా. ఈ టైంలో మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రోజులు తనని బయటికి వదలకండి. ఇలాంటివి జరిగినప్పుడు బయట వాళ్ళ పలకరింపులు, ఓదార్పులు తనని ఇంకా మానసికంగా డిస్టర్బ్ చేయడం వల్ల తను వైల్డ్గా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆల్రెడీ చూశారు కదా మీ అబ్బాయి విషయంలో ఏం జరిగిందో. డాక్టర్ డాక్టర్ అదితి నన్ను గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయింది. వాట్? అదితి 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 నేను డాక్టర్ గారితో మాట్లాడతానురా, అన్ని విషయాలు చెప్తారు. డాక్టర్ గారు ఒక గంటలో వస్తా అన్నారు. ఆయనతో మాట్లాడి నీకు చెప్తానురా. నువ్వేం కంగారు పడమాకరా, అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా. ఏవండి, మిమ్మల్ని లోపల డాక్టర్ గారు రమ్మంటున్నారు. నన్నా? హా, మిమ్మల్ని. వెళ్ళండి. ఓ అమ్మాయి, నా బండి. ఓ అమ్మాయి, ఏమండి, గులాబీ రంగు చీరలో ఒక అమ్మాయిని చూసారా? ఇప్పుడే అటు వెళ్ళిందండి. నానా అటెళ్ళిందట. ఎవరండి ఆ అమ్మాయి? అబద్ధం చెప్పి నా బండి దొంగతనం చేసింది. ఏ అమ్మాయి అండి? మీ హాస్పిటల్ నుంచే వచ్చిందండి. ఏమో మాకు తెలీదండి. తెలియకపోవడం ఏంటండి? గులాబీ రంగు చీర కట్టుకుంది. సీసీ ఫుటేజ్ చూడండి. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.